నమస్కారం. ఏటీవీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడి 75 రోజులు కావస్తోంది. ఈ 2.5 నెలల కాలంలో రాష్ట్రంలో పలు సంచలన ఘటనలు చోటు చేసుకున్నాయి. వీటిని అడ్డుకునేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నా ఆగడం లేదు. కొన్ని చోట్ల అధికారుల అలసత్వం, వాస్తవాలను బయటికి రానివ్వకుండా చేయడం లాంటి వార్తలు మీడియా కథనాలుగా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇకపై అలాంటి మరో ఘటన జరిగితే క్రిమినల్ చర్యలు తప్పవని అన్ని శాఖలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ అన్ని శాఖల అధిపతులకు ఆదేశాలు ఇచ్చారు. అసలు విషయానికి వస్తే రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పాటు తథ్యమని తేలిపోయాక వరుసగా ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న సిబ్బంది పలుచోట్ల కీలక దస్త్రాలు తగలబెట్టేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన ఫైల్స్ను ఎక్కడికెక్కడికో తీసుకెళ్లి మరీ కాల్చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న పలువురు అధికారుల ఆదేశాలతోనే ఇలా ఫైల్స్ దహనం కొనసాగుతుండడంతో అటు వైసీపీపై కూడా ఇది తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. కూటమి సర్కార్ ఇప్పటికే స్పందించి బాధ్యులపై కేసులు నమోదు చేస్తోంది. అయినా ఈ దహనాలు ఆగడం లేదు. తాజాగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఫైల్స్ను కూడా కొందరు దహనం చేసినట్లు ప్రభుత్వం గుర్తించింది. అంతకుముందు మదనపల్లె సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఫైల్స్ తగులబడ్డాయి. దీనికి ముందు కాలుష్య నియంత్రణ మండలి ఫైల్స్ కూడా కృష్ణానది కరకట్టపై తగులబెట్టారు. ఈ నేపథ్యంలో ఇకపై ఎక్కడైనా ఫైల్స్ తగలబెట్టినట్లు గుర్తిస్తే బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ అన్ని శాఖలకు హెచ్చరికలు పంపారు. సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వుల ప్రకారం ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా తన పరిధిలో ఉన్న ఫైల్స్, పేపర్లు ఏవైనా ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా తగలబెడితే కఠిన చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. అలాగే ఉన్నతాధికారులు కూడా ఏ దస్త్రాన్ని తగులబెట్టేందుకు ఆదేశాలు ఇచ్చినా ముందుగా వాటిని స్కాన్ చేసి కంప్యూటర్లలో సేవ్ చేసుకున్న తర్వాతే కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు ఇవ్వాలని సీఎస్ సూచించారు. ఇలాంటి చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. ప్రభుత్వ శాఖల్లో ఏ దస్త్రాన్ని తగలబెట్టేందుకైనా అనుమతులు కావాలి. ఇటువంటి వాటి వల్ల ప్రస్తుత ప్రభుత్వానికే కాదు ప్రజలకు కూడా ఇబ్బందులు కలగవచ్చని కొందరు అధికారులు తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వ ఉద్యోగులు తమ స్వంత నిర్ణయాలతో ప్రభుత్వ వ్యతిరేక చర్యలు చేస్తే వారిపై తప్పకుండా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వంకి అవకాశం ఉంది. ఇక ఇప్పటి నుంచి ఇలాంటి వాటిని క్రిమినల్ చర్యలుగా చేపట్టాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించడం స్వాగతించాల్సిందే. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.